లేడీస్ అండ్ జెంట్మెన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు నిజంగా ఇంతకుముందు ఒక హెచ్ఆర్ అండ్ ఒక మోడల్, కానీ ఇప్పుడు ఓ యాక్టర్. ఏంటి ఈ వేరియేషన్స్? నిజంగా వీళ్ళ కమ్యూనిటీలో ఒక్కొక్కరిగా ఇలా అంటే వెలుగులోకి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఇంటర్వ్యూస్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అండ్ ఒక్కొక్కరు కూడా ఒక్కో స్టైల్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని ముందుకు వస్తున్నారు. అందులో ఈవిడ కూడా ఒకరు. షీఈస్ నన్ అదర్ దాన్ బ్యూటిఫుల్ గార్జియస్ ట్రాన్స్ ఫిమేల్ హర్షిని మేకల. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నిజంగా అంటే డే బై డే మీ ఇంటర్వ్యూస్ నేను చేస్తున్న కొద్దీ మొన్న ఒక పోలీస్, నిన్న ఒక బిజినెస్ గర్ల్, ఈరోజు ఒక యాక్టర్, అంతకుముందు ఒక ఎన్జిఓ సెక్టర్కి హెడ్. సో నిజంగా అసలు ఏంటి ఈ వేరియేషన్స్ నాకే అర్థం కావట్లేదు. చాలామంది నా ఇంటర్వ్యూస్కి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే చాలామంది ఉంటారు. నీకు పని పాట లేదా, ఎప్పుడు చూసినా వీళ్ళ ఇంటర్వ్యూస్ చేస్తావు అని చెప్పేసి చాలామంది ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. బట్ నేను చేసేది వాళ్ళకి తెలియదు అనుకుంటా. నాకు కోర్స్ మీకైతే క్లియర్గా తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. సో అంటే సొసైటీలో వీళ్ళకు కూడా ఒక గుర్తింపు, ఒక స్త్రీలు పురుషులాగా వీళ్ళకు కూడా ఒక స్థానం అనేది కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఒక అవకాశం ఇస్తేనే కదా వాళ్ళలో మార్పు వస్తుంది. మనం అవకాశం ఇవ్వకుండానే కదా వాళ్ళకి అంటే ఏ ఉపాధి లేక వాళ్ళు అలా చేస్తున్నారని ఆ ఆలోచనతో నేను ఒక మంచి చేద్దామన్న ఆలోచనతో నేను ట్రాన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. మీకు కూడా తెలుసు. మీరు అలాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని అసలు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు విమర్శకులు విమర్శించడము, బ్యాడ్ చేస్తే వాళ్ళు బ్యాడ్ చేయటము సహజమే సొసైటీలో. యూ డూయింగ్ గ్రేట్. యాక్చువల్గా ఒకళ్ళు ముందుకెళ్తుంటే ప్రోత్సహించే వాళ్ళు ఈ సొసైటీలో చాలా తక్కువ మంది ఉన్నారు. పైకి వెళ్ళే వాళ్ళని కిందకి లాగి పడేసే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. మీరు ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్గా, అంటే పురాతన కాలం నుండి వస్తున్నటువంటి బెగ్గింగు, సెక్స్ వర్క్ ఇలాంటివి మానేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతూ జాబులు చేస్తూ ఎవరి వేలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు సొసైటీకి చూపిస్తూ ఇంకొంతమందికి ఆదర్శంగా నిలిచే విధంగా మీరు తోడ్పడుతున్నారు, సహాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాలాంటి కానీ పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తారు, బిజినెస్ మ్యాన్, అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసి ఇంకొంతమంది ట్రాన్స్జెండర్స్ చేంజ్ అవ్వచ్చు, సొసైటీలో థింకింగ్ చేంజ్ అవ్వచ్చు. మీరు చేసే మంచి పని చాలా మంచి చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూస్ వల్ల సమాజంలో చేంజ్ వస్తుంది. కొంతమంది ట్రాన్స్జెండర్స్లో మార్పు వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని మీరు అసలు బాధపడక్కర్లేదండి. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. అండ్ ముందుగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు నాకు ఒక హెచ్ఆర్గా పరిచయం, ఒక ఎంఎన్సీ కంపెనీకి హెచ్ఆర్గా చేస్తున్నాను. అప్పుడే నేను చాలా అంటే నేను కూడా అంటే వీళ్ళలో కూడా ఇంత మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు ఉన్నారా అని అప్పుడు అనిపించింది. బట్ ఈరోజు మీరు ఒక సినిమాకి హీరోయిన్గా అండ్ అదేవిధంగా ఒక సినిమాలో ఒక మంచి పాత్ర, సిఐడి పాత్ర కూడా పోషిస్తున్నారు. రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ అండి. ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? ఏంటి ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటే, నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, ఆర్టిస్ట్ అవ్వాలనేది నా డ్రీము. మోడల్ ఆర్టిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అంటే కొంచెం లేట్ అయింది ఈ ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేరు, ఒక విలేజ్ నుండి వచ్చాను కాబట్టి నేను స్టడీ కంప్లీట్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ చేసి సెటిల్ అవ్వాలనుకున్నాను. స్టార్టింగ్ ఎన్జిఓస్లో చేస్తాను, దాని తర్వాత ఎంఎన్సీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తాను. ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ అయ్యాను. స్టేబుల్ అయిన తర్వాత నేను నా కళలు పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మన కళలను మనం సాకారం చేసుకోలేనప్పుడు ఈ జీవితానికి అర్థమేముంటుందండి. సో చిన్నప్పటి నుండి నా డ్రీమ్ ఆర్టిస్ట్ అవ్వాలని, ఫుల్ఫిల్ చేసుకోవాలని. అదే ఉద్దేశంతో నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ రాదనమాట. సో థియేటర్ షోస్ చేసి యాక్టింగ్ నేర్చుకున్నాను. డైరెక్టర్ అమాన్ అహ్మద్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బద్లావ్ అనే హిందీ నాటకం.
సో ఫినిక్స్లో లామాకాన్లో జరిగిందనమాట. ఆ నాటకంలో క్యారెక్టర్ బింద్యా అనే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. క్యారెక్టర్ నేమ్ బింద్యా అనమాట. ఆ క్యారెక్టర్ చేస్తే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అమాన్ అహ్మద్ గారు. ఆయనే నాకు ఇండస్ట్రీలో నాటక రంగంలో యాక్టింగ్ రంగంలో నాకు ఓనమాలు నేర్పిన గురువు అమాన్ అహ్మద్ గారు. సో ఆయన ద్వారా నేను ఇండస్ట్రీకి రావటం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను అది నాటకం కదా, స్క్రీన్ మీద కనిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను ఒక వెబ్ సిరీస్ చేస్తాను, ఇష్ అని వెబ్ సిరీస్. అందులో ఒక క్యారెక్టర్ చేస్తాను. సో దాని తర్వాత నేను ఒక సీరియల్ చేస్తాను, అంతరిన్ కథ సీరియల్. ఆఫ్టర్నూన్ వస్తుంది 1:30కి. ఆ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తానండి. సో దాని తర్వాత మూవీస్లో ట్రై చేస్తాను. మూవీస్లో ఒక థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, వర్షం కురిసిన రాత్రి అని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అందులో సెకండ్ లీడ్ హీరోయిన్గా చేస్తాను. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. డైరెక్టర్ స్వామి గారు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు. సో డబ్బింగ్, రీ రికార్డింగ్ అవి జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ జరిగినాక రిలీజ్ అవుతుంది. దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ మూవీ సురేష్ ప్రొడక్షన్లో రిలీజ్ అవుతుంది, కృష్ణలంక మూవీ. కృష్ణలంకలో కృష్ణలంకలోనే సిఐడి ఆఫీసర్గా చేస్తాను. అందులోనే సిఐడి ఆఫీసర్గా చేస్తాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది. షూటింగ్, డబ్బింగ్ జరుగుతుంది. ఆ కృష్ణలంక, వర్షం కురిసిన రాత్రి ఇవన్నీ కొన్ని రిలీజ్ అయితే ప్రజలు నన్ను ఐడెంటిఫై చేస్తారు, నాకు కూడా ఒక రికగ్నైజేషన్ వస్తుంది అనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకొక మూవీలో కూడా కేస్ నెంబర్ 358 సంథింగ్, ఆ మూవీలో సెకండ్ లీడ్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది. షూటింగ్ డేట్స్ నెక్స్ట్ మంత్లో అని చెప్పారు. ఇంకొక మూవీలో కూడా మంచి క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎలా సాగుతుంది నా ప్రయాణం? ఇప్పుడు కంప్లీట్గా మీ హెచ్ఆర్ జాబ్ క్విట్ చేశారా? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చేస్తూ ఉన్నా ప్రజెంట్గా. వర్క్ అంత ఎక్కువగా ఉండట్లా. బట్ నేను క్విట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 కంపారిజన్ చేయటం అవ్వట్లేదు. అంటే ఇండస్ట్రీలో బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది మాత్రం ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రెగ్యులర్గా వస్తూ ఉండి, సో ఇంకా పర్వాలేదు అనుకున్న స్టేజ్లో జాబ్ మానేస్తానండి. సో జనరల్గా ఇండస్ట్రీ అంటేనే అంటే చాలామంది ఎన్నో చూసే ఉన్నాం. లాస్ట్ టైం క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి, మీ టూ అని చెప్పేసి చాలామంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మరి అలాంటిది మీరు మరి ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదండి మీకు. ఫేస్ చేయలేదంటే ఫేస్ చేయలేదని చెప్పను. ఇక్కడ అవకాశాలు వస్తాయంటాను. అన్ని చోట్ల అలా ఉండదండి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. 50% పీపుల్ అంటే ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ అని నేను అనను కదా. ఉంది, బ్యాడ్నెస్ ఉంది. కొంతమంది బ్యాడ్ ఉన్నారు, కొంతమంది గుడ్ ఉన్నారు. కొంతమంది కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తా అనుకుంటే అలాంటి క్యారెక్టర్స్ నేను నో చెప్తానండి. కమిట్మెంట్ లేకుండా క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు వరకు నేను చేస్తున్న వాటిల్లో ఎవరు కూడా కమిట్మెంట్ అడగల. కొన్ని పేర్లు చెప్పలే కానీ కొన్ని 3-4 ప్రాజెక్ట్స్ నాకు మిస్ అయినాయి. కమిట్మెంట్ అడిగారు, దానివల్ల నేను మిస్ చేసుకున్నాను. అది ఒక పెద్ద సినిమాకి మీకు అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ అడిగితే దానికి మీరు ఒప్పుకుంటారా? మీ లైఫ్ సెట్ అయిపోద్ది ఆ సినిమా పనులు? లేదండి, యాక్చువల్గా నన్ను నేను కాంప్రమైజ్ చేసుకోలేను. నో, నాలో టాలెంట్ చూసి ఒకవేళ యాజ్ ఎ ట్రాన్స్గా నా కాళ్ళ మీద నేను నిలబడటానికి పరిగెడుతున్నానో, ప్రయత్నిస్తున్నానో, చాలా కష్టపడుతున్నాను. నా కష్టాన్ని చూసి, నా టాలెంట్ చూసి అవకాశం ఇస్తే నేను చేయగలను. అంతేగాని నా శరీరాన్ని ఆశించి నాకు అవకాశం ఇస్తే అది నాకు అవసరమే లేదండి. ఆల్రెడీ ఆమె సెటిల్డ్. కానీ మంచి సినిమాలు, పెద్ద సినిమాలో అవకాశం వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరైనా ఆశపడతారు. బట్ నా టాలెంట్ చూసో లేకపోతే యాజ్ ఏ ట్రాన్స్గా ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చానని ఒకవేళ వాళ్ళు నా టాలెంట్ గుర్తించిస్తే ఖచ్చితంగా చేస్తాను. సో మీరు కూడా ఫేస్ చేసారైతే? ఫేస్ చేస్తానండి. ఇండస్ట్రీ అంటేనే అంత కదా. సో ఇప్పుడు ఒక 2 years నుంచి ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజ్ ఓవర్స్ ఏమొచ్చాయి? చేంజ్ ఓవర్స్ ఏమొచ్చాయంటే లైఫ్ స్టైల్ అదే. ముంబైలో జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్ కల్చర్ ఉండేది. అంటే పబ్లిక్ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది. ఫుల్ ముంబైలో ఉన్నప్పుడు పబ్స్కి ఎక్కువ వెళ్ళేదాన్నండి. మంత్లీ 2 కంపల్సరీ. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా. వీకెండ్స్ వచ్చేది, అప్పుడు జాబ్ చేసేదాన్ని. జాబ్లో వీకెండ్స్ వస్తే సాటర్డే సండే పబ్కి వెళ్తాము.
బీచ్లకి వెళ్ళటము, మూవీస్కి ఎంజాయ్మెంట్ బాగుండేది. సో ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది ఏం లేదు. ఈ కోవిడ్ వల్ల ఇంకా అసలు బయట సిచ్యువేషనే లేదండి. యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా కూడా నేను చేస్తున్నాను. కోవిడ్ సిచ్యువేషన్స్లో నేను ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కానీ, విలేజ్లో నేను ఎక్కడ పుట్టి పెరిగాను అదే విలేజ్లో పీపుల్కి కానీ నేను డ్రై రేషన్ డిస్ట్రిబ్యూట్ చేశాను చాలామందికి. రిస్క్ అయినా ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న టైంలోనే నాకు వేవ్ 1లో పాజిటివ్ వచ్చింది కూడా. హోమ్ క్వారంటైన్లో క్యూర్ అయ్యి మళ్ళీ సెకండ్ వేవ్కి డ్రై రేషన్ ఎన్జిఓస్తో కలిసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేను అలా చేస్తున్నందుకు కానీ నాకు వేదిక CCTV ఛానల్ వాళ్ళు నాకు నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఇచ్చారు. అండ్ జ్యోతిరావు పులే అవార్డు వచ్చింది. చాలా అవార్డ్స్ వచ్చి రిసీవ్ చేసుకున్నాను. సో అప్పుడు ఎంజాయ్మెంట్ లైఫ్ ఉండేది. ఇప్పుడేమో కొంచెం సోషల్ సర్వీస్, నా కెరియరు, ఇండస్ట్రీ, ఇలా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయింది. అంటే నా పర్సనల్ లైఫ్లో ముందుకెళ్ళటము, ఇండస్ట్రీ కెరియర్ ముందుకెళ్ళటం, ఖాళీ టైం ఉంటే సోషల్ యాక్టివిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవటం జరుగుతుంది. సో ముంబైలో అంటే అక్కడ నీకు బాయ్ ఫ్రెండ్ ఉండేనా? ఒకప్పుడు ఉన్నారండి. బ్రేకప్ అయింది. యా, ముంబై కాదు, తనది ఆంధ్రానే. నేను ముంబైలో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ లవ్. తను వదిలేసేయండి, పాస్ట్ అంతే. తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావారండి. సో ఎన్ని రోజులు లవ్ ఎన్ని రోజుల్లో ఉంటాయి? 4 years లవ్ చేస్తాను. ఎస్ అండి. అంటే లివింగ్ ప్లేస్ ఉండేనా? నో అండి, జస్ట్ లవ్ అంతే. యా. సో మరి ఎందుకు బ్రేకప్ అయ్యారు సార్? బ్రేకప్ అయింది, సమ్ ఇష్యూస్, మా పర్సనల్ గొడవలైనవి. వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు నేను ట్రాన్స్ అని. అతను ఇంకా హీ గాట్ మ్యారీడ్. అతనికి వేరే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడే కదా, రీసెంట్గానే అయింది, 1 year బ్యాక్ ఏమో. సో ఇంకా నేను కంప్లీట్లీ అంటే ముందు ఉండేనా అంటే మెంటల్గా ఫిజికల్ ఫిక్స్ అయ్యారా? ఎస్ అతను మ్యారేజ్ చేసుకుంటానన్నాడు. నాకు పిల్లలు పుట్టారు కదా అని చెప్పేసి టెస్ట్ బేబీను అనాథ పిల్లను తెచ్చి పెంచుకుందామని చెప్పాడు. సో తర్వాత తన మైండ్ చేంజ్ అయిందో, ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సమ్ రీజన్స్. ఫిజికల్గా కూడా ఉండేదా? ఫిజికల్గా అంటే ఐ హ్యాడ్. యా. 4 years బ్రేకప్. ఎస్. సో మరి ఎలా మళ్ళీ బయటకు వచ్చారు అందులో నుంచి? 4 years ఉన్నానండి, కొంచెం డిప్రెషన్లో. అవునవును, డిప్రెషన్లో వెళ్ళాను కొంతకాలం. ఇంకా తప్పదు, మూవ్ ఆన్ అవ్వాల్సిందే. లైఫ్ టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా. అలానే చాలా కాలం డిప్రెషన్లో ఉన్నాను. ఎక్కువగా వర్క్స్ మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని కాదు. సో అట్లా డిప్రెషన్ బయటకు రావటం, ఎక్కువ మూవీస్ చూడటము, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయటము, ఇంకా నా కెరీర్ మీద ఫోకస్ చేయటం, అలా చిన్నగా బయటకు వచ్చాను. ఓకే. సో ఇప్పుడు అంటే మ్యారేజ్ చేసుకోవడానికి అంటే రెడీగా ఉన్నారా అసలు? ఏంటి అంటే లవ్ ఏమైనా ఉన్నారా? లేదండి, ఇప్పుడు లవ్ అనే పదం వింటేనే భయం వేస్తుంది నాకు. అంతేనా? భయం వేస్తుంది. ఇప్పుడు మాత్రం లవ్ అలాంటివి ఏం పెట్టుకోనండి. ఫస్ట్ నేను కెరీర్లో సెటిల్ అవ్వాలి. అలా కాకుండా సగం దూరం ప్రయాణం చేసి వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళు కాకుండా లైఫ్ లాంగ్ నా చేయి విడవకుండా నన్ను పట్టుకొని నాతో నడిచే వ్యక్తి ఉంటే, అలాంటి వ్యక్తులు చాలా కష్టం సొసైటీలో. యాజ్ ఎ ఫీమేల్నే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆమె ట్రాన్స్ ఉమెన్ అంటే ఐ కాంట్ గివ్ ఎ బర్త్ బేబీ, పిల్లల్ని కనలేను, అన్నీ యాక్సెప్ట్ చేసి పిల్లల్ని కనకపోయినా నీకు ప్రేమ ఉంటే చాలు, నేనుంటే చాలు, లైఫ్ లాంగ్ నేను తోడుంటా అనే వ్యక్తి కనిపిస్తే నా లైఫ్లో పెళ్లి చేసుకుంటానండి. లేదంటే ఐ కెన్ లైవ్ అలోన్. ఎంతమంది మహానుభావులు ఒంటరిగా, జయలలిత గారేంటి, అబ్దుల్ కలాం గారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఒంటరిగా మిగిలిపోలేదండి. సో ఇప్పుడు మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఆల్రెడీ మీరు కంప్లీట్ సర్జరీ అయిపోయింది? ఎస్ అండి. అంటే కంప్లీట్ మీరు ఫీమేల్? ఎస్, ఆఫ్ కోర్స్. నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అయిపోయిందండి. 2016లో డాక్టర్ నుండి సర్టిఫికేట్ కూడా వచ్చింది. సిస్ మెంటల్లీ ఫిజికల్లీ ఫీమేల్, తన జెండర్ ఫీమేల్ అని పెట్టుకోవచ్చు అని కూడా డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. కొందరు సర్జరీ అనేది అది అంటే జనరల్గా ఇప్పుడు మీకు అంటే ఇన్నర్ ఫీలింగ్, అమ్మాయి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అది అడ్డుందని చెప్పేసి ఆడవారికి సర్జరీ చేయించుకుంటారు కదా. లేదంటే కంప్లీట్గా మీరు ఫీమేల్గానే చేంజ్ అయ్యారా అంటే ఫిజికల్గా కూడా? ఇలా కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అండి. నా సర్జరీకి 3.5 lakhs అయ్యాయి. ఢిల్లీలో డాక్టర్ నరే ఫేమస్. నార్మల్ సర్జరీకి అవి చాలా తక్కువే అనుకుంటా, 50,000. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నారు? కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అయింది. సో మీరు ఇప్పుడు ఒక అంటే
ఒక మగాడికి సాటిస్ఫాక్షన్ Yes. ఇస్తారు. ఇఫ్ ఐ మ్యారీ ఏ గాయ్, నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్లయితే ఈవెన్ అమ్మాయి ఎలాగా అతనితో హ్యాపీగా సంసార జీవితం చేయగలదో ఐ కెన్ డూ వెల్. So, you will నేను కూడా satisfy ఎస్ a guy. అఫ్ కోర్స్. సూపర్. ఓకే. సో మీరు ఇప్పుడు అంటే ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడి ముందుకు వస్తే మాత్రం షూర్గా మీరు పెళ్లి చేస్తారు. ఎస్, అలాంటి వాళ్ళు ఎవరున్నారు? మీరు ఎవరిని ఇష్టపడలేదా? మన ఇష్టాలని నెరవేరవలేండి. జనరల్గా నేను ఇష్టపడలేదండి. అదే అలా ఏం ఉండదు. లేదు, ఇష్టపడే లేదు. ఉంటారు but లేదు. ఓపెన్ అప్ అవ్వట్లేదు. లేదు, నేను ఎవరిని ఇష్టపడలేదండి. ఎవరిని ఇష్టపడలేదు? చెప్పాను కదా, ఒక్కరిని ఇష్టపడ్డాను, 4 years లవ్లో ఉన్నాను, తర్వాత బ్రేకప్ ఇంక అంతే. తర్వాత ఎవరి మీద ఇష్టం రాలా. ప్రపోజల్స్ కామన్గా వస్తూనే ఉంటాయి కదా. ఎన్ని ప్రపోజల్స్ ఇస్తారు రోజుకు? అయ్యో, రోజుకేం కాదులేండి, డిపెండ్స్ ఆన్ టైం. అప్పుడప్పుడు ప్రపోజల్స్ వస్తుంటాయి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు ఎట్లా అలోన్ గా ఉంటారా, లేకపోతే కమ్యూనిటీతో ఉంటారా, లేదండి, నేను ఫ్యామిలీతో ఉంటారా? కమ్యూనిటీతో ఉండట్లేదండి, ఫ్యామిలీతోనే ఉంటున్నాను. సో అమ్మ నాన్న? అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సారీ. ఓకే. అమ్మ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిందండి. సో అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు కొంచెం డ్రింక్ చేస్తే హెల్త్ పాడై. లేదండి, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు అమ్మ చనిపోయారు. అయిపోయిన తర్వాత నేను ముంబై వెళ్ళి ఎన్జిఓస్లో జాబ్ చేస్తున్న టైంలో నాన్నగారు చనిపోయారు. వెళ్ళారా మీరు? ఎక్కడికి? వెళ్ళానండి. నేను వెళ్ళకపోతే వెళ్ళాను. ఎంతమంది మీరు? మొత్తం 4 అండి. మీరు? 2 అక్కలు, నేను, తమ్ముడు. వాళ్ళు మీతో పాటు ఉంటున్నారా? కాంటాక్ట్లో ఏంటండి అసలు మా ఇంట్లో వాళ్ళు నేనేం చెప్తే అది నా. ఓకే, ఒకే ఇంట్లో ఉంటారు ఇప్పుడు అందరూ? అందరం కలిసే ఉంటాము. కాకపోతే ఇక్కడ నేను జాబ్ కదా, మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటాను, వాళ్ళు వస్తుంటారు. లాక్డౌన్ టైం అంతా వాళ్ళు నాతోనే ఉన్నారు. సో అంతా ఇంట్లో ఊర్లో ఉంటారు? ఎస్. సో మీరు ఇక్కడ సింగిల్గా ఉంటున్నారు? ఎస్. ఓకే, ఇక్కడ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు? ఎస్ అండి. ఓకే, ఫైన్. సో ఇంకోటి అంటే కంప్లీట్గా మీ లైఫ్లో అంటే ఇంతకుముందు కూడా గత ఇంటర్వ్యూలో మీరు చెప్పారు బాగా స్ట్రగుల్ అయ్యి వచ్చారని. ఒక 5 సంఘటనలు మనకు చెప్తారా మీ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ మూమెంట్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్? చాలా ఉన్నాయండి, ఎందుకు లేవు. చిన్నప్పటి నుండి కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, బాధలు, అవహేళనలు తప్ప ఆనందం అనేదే లేదు నా లైఫ్లో. సో ఇప్పుడిప్పుడే ఆనందంగా బ్రతుకుతున్నాను. సో నేను కంప్లీట్ ఫీమేల్ చేంజ్ అయిపోయి, సర్జరీ అయిపోయి, ఇప్పుడు మూవీస్లో చేస్తూ, మోడలింగ్ రంగంలో జాబ్ చేస్తూ నేను సెటిల్ అయినాకే హ్యాపీనెస్ అనేది నన్ను నేను గుర్తించాకే ఉంది. చిన్నప్పటి నుండి భయము, ఆందోళనతోనే బ్రతికేదాన్ని. 5 సంఘటనలు అంటే భయంకరమైన సంఘటనలు అంటే ఫస్ట్ అన్నిటికన్నా బాధాకరమైన సంగతి మా మదర్ చనిపోయిన సంగతి ఒకటి. సో అప్పుడు కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నన్నుగా ఇష్టపడి నన్ను ప్రేమించింది మా అమ్మ మాత్రమేనండి. సో ఊర్లో ఎగతాళి, అవమానాలు, అవహేళనలు ఉంటాయి. ఫ్యామిలీలో అంటే నాన్న కొంచెం ఇష్టపడేవాడు కాదు. అమ్మకి నేనంటే బాగా ప్రాణం అనమాట. అమ్మ కష్టపడి నన్ను చదివించింది. అమ్మకి మేము చిన్నగా ఉన్నప్పుడే అమ్మకి హార్ట్ సర్జరీ అయిందనమాట. సో డాక్టర్స్ పని చేయకూడదు, కష్టపడకూడదు అని చెప్పారు. సో అంటే నేను నేను ట్రాన్స్ అనేసి మా అమ్మకి చిన్నప్పటి నుండే తెలుసు, నేను చిన్నప్పటి నుండే. సో నాకు ఎడ్యుకేషన్ లేకపోతే నేను ఎక్కడ రోడ్డు పక్కన ఎలా తయారవుతానో అనేసి మా అమ్మ భయంతో నన్ను పీజీ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించారు. సో అప్పటిదాకా మీరు ఇంటి దగ్గర ఉన్నారు? అంటే డిగ్రీ అయిపోయినాక ముంబై వెళ్ళాను. సో అక్కడ ఉండలేక అడ్జస్ట్ అవ్వలేక వచ్చేస్తాను. మళ్ళీ మా అమ్మకి చెప్తే మా అమ్మ పీజీలో జాయిన్ చేయించింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతే నేను ముంబై వెళ్ళాను. కంప్లీట్ సర్జరీ అయిపోయింది నాకు పీజీ అయిపోయిన తర్వాతే. సో అంత చేసిన అమ్మ లేకపోతే ఇంకా నాకు ఎవరు లేరు ప్రపంచంలో, నన్ను ఇంకెవరు అర్థం చేసుకోలేరు, నన్నుగా ప్రేమించింది అమ్మ మాత్రమే అని చెప్పేసి ఆ కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అవి నాకు బ్లాక్ డేస్ కొన్ని రోజులు. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఒక సిచ్యువేషన్ చెప్తాను నేను. మామూలుగా డే టైంలో విలేజ్లో సమాధులు ఉంటాయి, తెలుసు, ఐడియా ఉందా మీకు? డే టైంలో ఆ సమాధుల వైపు వెళ్ళటానికే భయపడేదాన్ని నేను. భయం వేసేది, అంటే భయం, దెయ్యాలు ఉంటాయి అవి ఇవి అని చెప్తారు కదా, అలా భయపడేదాన్ని. మా అమ్మ చనిపోయిన సెకండ్ డే మేబీ థర్డ్ డే ఒక్కదాన్ని అర్ధరాత్రి 1కి వెళ్ళిపోయి మా అమ్మగారి సమాధి మీద పడుకున్నా.
అంత ఇష్టం మా అమ్మ అంటే. ఇంకా ఆ బాధ కంట్రోల్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఏమైపోయాను, మిస్ అయిపోయానని ఎత్తుక్కుంటూ మా నాన్న, మా బ్రదర్స్, మా బాబాయ్ అందరూ ఎత్తుక్కుంటూ వస్తే సమాధి దగ్గర ఉన్నాను 1కి తీసుకొచ్చేసి ఇక కొన్నాళ్ళు అట్లానే అందరూ నేను చచ్చిపోతాను అనుకున్నారు అప్పుడు ఆ డిప్రెషన్లో. బ్రతికి సర్వైవ్ అయిన తర్వాత ఇంకా సమ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వటం జరిగింది. తర్వాత ఇంక ముంబై వెళ్ళి తమ్ముడు చిన్నవాడు చదువుతున్నాడు అప్పుడు, తమ్ముడికి సపోర్ట్గా ఉండటము అది చేయడం జరిగింది. తర్వాత బ్యాడ్ సంఘటన అంటే అంత పెద్దది బ్రేకప్పే. ఇంకా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అతను నా లైఫ్లోకి వచ్చాడు. సో అతను లేకుండా బ్రతకలేను అనే సిచ్యువేషన్కి నన్ను తీసుకెళ్ళాడు, తనే ప్రపంచం అన్నట్లుగా. సో తర్వాత తను వదిలేసి వెళ్ళిపోయాక అదొక బ్యాడ్ సిచ్యువేషన్ నా లైఫ్లో, కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అది భయంకరమైంది. ఇంకొక బ్యాడ్ నేను బాగా బాధపడిన విషయం ఏంటంటే ఒకసారి ముంబైలో ఎన్జిఓస్లో జాబ్ చేస్తూ నేను అంటే ఎన్జిఓస్లో ఎంతకాలం జాబ్ చేస్తే మాత్రం శాలరీ అనేది ఎక్కువ రాదు, తక్కువే ఉంటుంది కదా. అదే కార్పొరేట్ సెక్టార్కి షిఫ్ట్ అయ్యామనుకోండి, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. నాకు క్వాలిఫికేషన్ ఉంది, సో టాలెంట్ ఉంది, నేను ఎందుకు ట్రై చేయకూడదని ఎంఎన్సీస్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నానండి. సో ఒక కంపెనీ, చాలా కంపెనీస్లో రిజెక్ట్ చేశారు ట్రాన్స్ అని చెప్పేసి ఆ డిస్క్రిమినేషన్ వల్ల. సో నేను ఓటమిని ఇప్పుడు అంగీకరించలే, ట్రై చేస్తున్నాను. ఒక ప్రబుద్ధుడు ఏం చేస్తాడంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో నేను ట్రాన్స్ అని గుర్తుపట్టలేదు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే నా స్టడీ మొత్తం మెయిల్ నేమ్తోనే కంప్లీట్ అయింది. సో నేను అంటే నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఎవ్రీథింగ్ అన్నీ ఫీమేల్ అనే ఉంటాయి. ఈవెన్ నా పాస్పోర్ట్లో కూడా ఫీమేల్ అనే ఉంటుంది. డాక్యుమెంట్స్ అంటే నేను లాయర్ నుండి, కోర్ట్ నుండి అఫిడవిట్ తెచ్చుకున్నాను, నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ సర్టిఫికేట్ తీసుకుని అఫిడవిట్ చేసుకున్నాను. వాటిని బట్టి ఇంకా 2 ఆ డాక్యుమెంట్స్ నావే అని ప్రూఫ్తో జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో తనకి నేను ట్రాన్స్ అని అర్థమైంది. వాడు ఏమన్నాడు, అప్పటి వరకు జాబ్ ఉన్నవాడు వ్యక్తి, ఇప్పుడు జాబ్ లేదు కానీ నేను నెంబర్ ఇచ్చి వెళ్ళమ్మా నైట్కి వస్తానన్నాడు. అది చాలా భయంకరమైన బాధ అండి. అన్నాడు, నెంబర్ ఇచ్చి వెళ్ళండి నైట్కి వస్తా అన్నాడండి ఒక కంపెనీ పర్సన్. చాలా బాధేస్తుంది. చాలా రోజులు 1 వీక్ వరకు ఏడ్చుకున్నాను. ఎందుకు అదే ఒక అమ్మాయిని అట్లా అడగడేంటి, నెంబర్ ఇచ్చేళ్ళు జాబ్ లేదనేసి నన్ను ఎందుకు అడిగాడు అంటే, నేను ట్రాన్స్గా పుట్టినాను నా తప్ప. ఒక ట్రాన్స్ అయి పుట్టినందు మాత్రంలో ఒక బెగ్గింగ్కో, సెక్స్ వర్కర్కో ఆ రెండింటికే పరిమితం చేస్తుంది ఆ సొసైటీ థింకింగ్ ఎందుకు అలా ఉంది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. తర్వాత ఎవడో ఒక కుక్క రోడ్డున పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి, ఎవడో కుక్క అలా అన్నాడని చెప్పేసి అక్కడే ఎందుకు ఆగిపోవాలని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నా. కానీ అలాంటి దుర్మార్గులు ఉన్న ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఉన్నారని కూడా నాకు అర్థమైంది. ఫైనల్లీ జేఎల్ఎల్లో నాకు CEO రమేష్ నాయర్ గారు సచ్ ఎ నైస్ పర్సన్. నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా నేను ట్రాన్స్ అని చెప్పినా కూడా నా కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ ఇచ్చేసి కంపెనీ ఎంప్లాయీస్ మొత్తం నాకు సపోర్ట్ చేస్తారు. నాకు స్టార్టింగ్ ఎంఎన్సీలో జాబ్ అంటే వర్క్ రాకపోయినా వర్క్ లెర్నింగ్ చేసుకోవడానికి మా మేనేజర్ కానీ అందులో ఎవ్రీ ఎంప్లాయీ కూడా సపోర్టివ్గా ఉన్నారు. సో అలాంటి దుర్మార్గులు ఉన్న ప్రపంచంలో అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు అని కూడా ప్రూవ్ అయిందనమాట. తర్వాత నేను చిన్నప్పుడు అమ్మాయిలాగా బిహేవ్ చేయటం, అమ్మాయిలాగా ఉండటము, ఇట్లా అక్క వాళ్ళ బట్టలు వేసుకునే దాన్ని ఇంట్లో. ఇంకో బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, చిన్నప్పుడు అమ్మ నాన్న అందరూ పొలంకి వెళ్ళినప్పుడు స్కూల్ రాగానే అమ్మ శారీస్ వేసుకొని ఇంట్లో డోర్లు వేసుకొని తిరుగుతూ ఉండేదాన్ని అయితే ఒక సడన్గా అమ్మ వాళ్ళు వచ్చేసి నేను ఆ అమ్మాయి డ్రెస్లో ఉంటుంది చూసేసి నాకు దెయ్యం పట్టింది అనుకుని భూత వైద్యుల దగ్గరికి అక్కడ ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. నేనేం చెప్పలేనప్పుడు, నా ఐడెంటిఫికేషన్ వాళ్ళకి చెప్పలేను, నా రియాలిటీ ఇదే, నేను రాంగ్ బాడీలో ఉన్నాను, నేను ఇన్నర్గా నేను అమ్మాయినే, బాడీ మాత్రమే నాది రాంగ్ ఉంది, నా ఫీలింగ్స్ అదే, నా మనసు అదే, అని గట్టిగా చెప్పాలనిపించేది. ఆ దెయ్యం పట్టిన వదిలిచ్చేవాడికి చెప్పాలని ఉంది. చెప్తే ఎక్కడ కొడతారో అమ్మ నాన్న అని చెప్పలేక అలాంటి చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఊర్లో వాళ్ళు నన్ను హింసించటము, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఒకసారి నన్ను కొట్టడము, అలాంటివి కూడా జరిగినాయి. ఇవన్నీ భయంకరమైన బ్యాడ్ మెమరీస్ చాలా ఉన్నాయి, కానీ కొన్ని షేర్ చేస్తాను మీకు. కాలేజ్లో ఏమి సిచ్యువేషన్ అంటే, నేను
ఈవెన్ రెగ్యులర్ కాలేజ్లో అంతేమీ సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదు, ఎందుకంటే వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. సో నేను కాలేజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుండి వెళ్ళొచ్చేదాన్ని కాబట్టి అంత ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. బట్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు అక్కడ హాస్టల్లో ఉండవలసి వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో నేను పీజీ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది నాది. సో అక్కడ పీజీ చేస్తున్నప్పుడు సో అబ్బాయిల హాస్టల్స్లో ఉండాల్సి వచ్చేది, ఎందుకంటే నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోలేదు. సో నా ఐడెంటిఫికేషన్ చేంజ్ అవ్వలేదు. సో అక్కడ మాత్రం భయంకరమైన టార్చర్ ఉండేది. సీనియర్స్ రాగింగ్ కానీ, ఏంటి నీ బిహేవియర్ అలా ఉంది, ఏంటి నీ నడక అలా ఉంది, ఏంటి నీ మాట్లాడే విధానం అమ్మాయిలాగా ఉంది, నువ్వు తేడా అది ఇదని కొంచెం హింసించేవాళ్ళు. అయినా అన్నీ బేర్ చేస్తూ స్టడీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో 2 సెమ్స్ కంప్లీట్, 3rd సెమ్ కూడా నేను కాలేజీలో హాస్టల్లో ఉండకుండా ఇంట్లో ఉండి ఓన్లీ సెమ్ ఎగ్జామ్స్ రాస్తాను. ఫైన్ కట్టి కూడా, అటెండెన్స్ లేక ఫైన్ కట్టి కూడా నేను ఇంట్లో ఉండే ఎగ్జామ్స్ రాయటం జరిగింది. యూనివర్సిటీ హాస్టల్లో మాత్రం బాగా కాలేజ్ డేస్లో అంటే అదొక్కటే కొంచెం నాకు ఇబ్బంది పడ్డాను నేను బాగా. హాస్టల్ రూమ్లో ఉన్నప్పుడు కూడా వేరే పర్సన్స్ తెస్తే అతను నేను ట్రాన్స్ అని తెలిసి ఉండకుండా పక్క రూమ్లో ఉండేవాడు. రూమ్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, అట్లా ఫ్రీ ఉండేది. భోజనానికి వెళ్ళటం ఒకదాన్ని వెళ్ళి తినేసి వచ్చేదాన్ని, అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాను. మీరు కనుక టైంలో అంటే కాలేజ్కి స్కూల్కి వెళ్తున్న టైంలో కూడా ఒకరు మిమ్మల్ని ఫాలో అయ్యి మధ్యలో మిమ్మల్ని ఒక జంగిల్కి తీసుకెళ్ళి చేయవేరని కూడా చేయబోయటమే అదేమి లేదు. అంటే యాక్చువల్గా నేను అదే మేబీ చేయబోయటానికి ట్రై చేస్తున్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే 2-3 తీసుకెళ్లారు, కాలేజ్ నుండి వస్తుంటే తీసుకెళ్ళేసి నన్ను హింసించాలని చూశారు. నేను గట్టిగా అరవటం వల్ల నువ్వెందుకు అలా బిహేవ్ చేస్తావు, అబ్బాయిలాగా వండుకున్న అమ్మాయిలాగా ఎందుకుంటావు అని చెప్పేసి నన్ను కొట్టడం జరిగింది. కొట్టేసి వెళ్ళిపోయారు వదిలేసి. జంగిల్ అంటే చెట్లు ఉంటాయి రోడ్డు పక్కనే, రోడ్డుకి వినిపిస్తాయి అరుపులు, అందుకే వదిలేసి వెళ్ళిపోయారు. నేను అరుస్తుంటే పెద్దగా వదిలేసి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో నేనేం ఫేస్ చేయలేదు అసలు, ఏం ఫేస్ చేయలేదు. ముంబైలో ఉన్నప్పుడే. సో కంప్లీట్గా మీరు అంటే స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ ఉంటే మీరు? స్టార్టింగ్ వెళ్ళటం కమ్యూనిటీతో ఉన్నాను. ఎక్కడ? ముంబైలో అండి. డైరెక్ట్ ముంబై వెళ్ళాను నేను. లేదు అని మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఆమె పరిచయం అయింది మా ఊరు జగ్గేపేటలో. తను చెప్పింది ముంబై వెళ్తే కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవచ్చు, అమ్మాయిగా ఉండొచ్చు అని చెప్పింది అనమాట. సో డిగ్రీ అయిపోయే వరకు వెళ్ళకూడదని అమ్మ చెప్పింది, చిన్న ఏజ్ అని. సో డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ ఎగ్జామ్స్ రాసి అమ్మకి ఎవరికి చెప్పకుండా నేను ముంబై వెళ్ళిపోయాను. ముంబై వెళ్ళిపోతే అక్కడ 3-4 డేస్ ఉన్నా అంతే. నా స్టడీ కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళేమో కమ్యూనిటీ వాళ్ళకి ఆప్షన్స్ లేవు అప్పుడు. సో నేను సర్జరీ అవ్వాలంటే మనీ సంపాదించాలి, బెగ్గింగ్ సెక్స్ వర్క్ ఏదో ఒకటి చేస్తేనే మనీ వస్తాయి అని చెప్పారు. సో నేను అవి 2 చేయను, జాబ్ చేసుకుంటా అని చెప్తే 2 డేస్ ఉండి నన్ను రిటర్న్ పంపించేశారు. మళ్ళీ వచ్చాక అమ్మకి ఇలా చెప్పాను, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారంటే నువ్వు కంప్లీట్గా అట్లా ఉండకూడదు, నువ్వు రెస్పెక్టబుల్గా బ్రతకాలి సొసైటీలో అని చెప్పేసి అమ్మ పీజీలో జాయిన్ చేయించింది. పీజీ అయిపోయింది. ఇంకా ఏ కాలేజీలో అయితే నేను డిగ్రీ కంప్లీట్ చేశానో అదే కాలేజీలో నేను ఎకనామిక్స్ లెక్చరర్గా కూడా చేశాను కొంతకాలం. సో అమ్మతో పాటు కలిసి ఉండి అమ్మ వెళ్ళనివ్వట్లే నన్ను, నువ్వు వెళ్ళొద్దు అని అమ్మ వెళ్ళనివ్వకుండా అట్లానే ఉంచుతుంది నన్ను. సో నేను మెయిల్లాగే వెళ్ళేదాన్ని. కామెంట్ చేసేవాళ్ళండి స్టూడెంట్స్ కూడా, సార్ మీ వాయిస్ ఏంటి సార్ అమ్మాయిలాగా ఉంది, మీ అట్లా అనేవాళ్ళు. అవి బ్యాడ్ మెమరీస్ అండి, గుర్తు చేసుకుంటే బాధ వేస్తుంది నాకు. కొంతమంది అనేవాళ్ళు పిల్లలు. సో కానీ మన టాలెంట్ ఉంటే మనం ఎక్కడైనా బ్రతికేయచ్చు కదా. నా టీచింగ్ బాగుండేది, నాలెడ్జ్ బాగుండేది కాబట్టి రిజల్ట్ బాగుండేది. సో పిల్లలు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అట్లా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అదట్లా లేదండి, పిల్లలు కదండి, పిల్లలు గురు శిష్యుల అనుబంధం అట్లా ఉంటుంది కదా, అట్లా ఏముండదు, అది తప్పు కదా. సో అట్లా ఉండేవాళ్ళం. అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో కాలేజీ లెక్చరర్గా చేస్తున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఇంకా డిప్రెషన్ తర్వాత ముంబైలో చాందిని హాసి అని ఒక హెడ్ ఉంటుంది, ఆమె గురువు. ఆమె ట్రాన్స్జెండర్ సంజీవ ఒకటి రన్ చేస్తుంది. సో ఆమెకు ఫోన్ చేసేసి నేను ఇట్లా చదువుకున్నానమ్మా, నేను జాబ్ చేసుకుంటా అంటే, జాబ్ ఉంది రామ్మ నీకు జాబ్ ఇస్తానంటే వెళ్ళి వాళ్ళతో కొంతకాలం ఉండి ఆ జాబ్ చేస్తూ ఉన్నా. అక్కడ ఇంకా అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళతో కొన్ని రోజులు ఉండి తర్వాత నేను సపరేట్గా హౌస్ తీసుకొని
చేస్తున్నాను. అదే ఎన్జిఓలో కొన్ని రోజులు ఓఆర్డబ్ల్యూగా చేస్తాను. దాని తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తాను, ప్రమోషన్. దాని తర్వాత ఇంకా వేరే క్రిస్టియన్స్ ఎన్జిఓ ఉంటుంది, సేవానికేతన్ అని చెప్పేసి క్రిస్టియన్స్ ఎన్జిఓ ఉంటుంది. అందులో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా కొంతకాలం జాబ్ చేస్తాను. ఆ జాబ్ చేస్తూనే మనీ సేవ్ చేసుకొని కొంచెం అప్పులు చేసుకొని నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకున్నాను 2016లో. సో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అయిన తర్వాత నేను డాక్యుమెంట్స్ అవన్నీ చేంజ్ చేసేసుకొని నేను ఇక ఎంఎన్సీలో కార్పొరేట్ సెక్టార్ జాబ్ కోసం ట్రై చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు అంటే ఏంటి మీ అంబిషన్ గోల్స్? అంటే ఇంతకుముందు అంటే లెక్చరర్గా, ఇప్పుడు మధ్యలో హెచ్ఆర్గా, అండ్ మోడల్గా, ఇప్పుడు యాక్టర్గా కొనసాగిస్తున్నారు. గోల్ అంటూ ఏమీ లేదండి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, రెస్పెక్టబుల్గా బ్రతకాలి. నాకు అదే ఇష్టం. ఇప్పుడు రెస్పెక్టబుల్గానే బ్రతుకుతున్నాను. ఇప్పుడు సొసైటీ థింకింగ్ ఎలాగుందంటే ట్రాన్స్జెండర్స్ అంటే అదే ఒక ఇన్సిడెంట్స్ చెప్పాను కదా మీకు ఇందాక, అట్లా ఉంది. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినప్పుడు ప్రతి పౌరుడికి సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు ఉందని రాశారు. యాజ్ ఫిమేల్కి మేల్కి ట్రాన్స్జెండర్స్కి లేదు అని రాయలేదు, ఫిమేల్ మేల్కి హక్కు ఉందని. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా గౌరవంగా బ్రతకాలి సమాజంలో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను మంచి మూవీస్ చేయాలి, ఉన్నత స్టేజ్కి వెళ్ళాలి, నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ని నేను తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి, గౌరవంగా బ్రతకాలి, ఆర్టిస్ట్గా నాకంటూ ఒక ప్రత్యేక రావాలి, అదొక వే. సోషల్ యాక్టివిస్ట్గా నేను ఫైట్ చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవంగా బ్రతికే విధంగా నేను ట్రై చేస్తాను యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా. సో ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కొన్ని పథకాలు తీసుకొస్తుంది. నాల్సా జడ్జిమెంట్ వచ్చింది, 377 యాక్ట్ వచ్చింది. ఇవి వచ్చిన తర్వాతే ట్రాన్స్జెండర్స్ కాలేజీల్లో చదువుతున్నారు, జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాను, ఎంఎన్సీలో వేకెన్సీస్ ట్రాన్స్జెండర్స్కి ఇస్తున్నారు. కార్పొరేట్ సెక్టార్లో డైవర్సిటీ ఇంక్లూజన్ వచ్చింది, డైవర్సిటీ ఇంక్లూజన్ రావటం వల్ల జాబ్స్ అప్లై వస్తున్నాయి. అలా సొసైటీ చాలా వరకు చేంజ్ అయింది. అదేవిధంగా ఎవరికైతే చదువులేని ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సొంతంగా బిజినెస్లు పెట్టుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. అంటే సొసైటీలో ఈ రెండు పనులు తగ్గిపోవాలి, కంప్లీట్గా పోవాలి అని నేనేమి చెప్పను, తగ్గిపోవాలి. 50% పీపుల్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. నా యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా నా వంతు కృషి నేను చేస్తాను. ఇప్పుడు అదే సెకండ్ హీరోయిన్గా చేశారు, ఎస్. రెమ్యునరేషన్ మరి ఎన్ని లక్షలు ఇచ్చారు, ఏంటి? అయ్యో లక్షలేం కాదండి, అది ఓటీటీ మూవీ, చాలా చిన్న మూవీ అండి. 50,000 ఇచ్చారు. ఎక్కువ రోజులు షూట్ కూడా కాదు, అది చాలా తక్కువ రోజులు షూట్ 10 to 15 డేస్లో కంప్లీట్ అయిపోయింది. చాలా 1.5 hour మూవీయే కదా, 1 hour 20 minutes ఏమో మూవీ అది. దానికి 25 days వరకు చేస్తానండి. పర్ డే 5,000 ఇచ్చారు, పర్ డే వైజ్కి ఇచ్చారు దానికి. సో మంచి రెమ్యునరేషన్ కూడా వస్తుంది మీకు. మంచి ఏముందండి, హీరోయిన్స్ కోట్లు తీసుకుంటారు, లక్షలు తీసుకుంటారు. స్టార్ట్ అయింది కదా, తీసుకుంటాను. వెబ్ సిరీస్కి సీరియల్స్కి 3,000 ఇస్తారు పర్ డే, సీరియల్లో చేస్తే. చేస్తానండి, జెమినీలో వస్తుంది అంతులేని కథ అనే సీరియల్ చేస్తాను, ఆఫ్టర్నూన్ 1:30కి వస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తాను, బట్ ఇప్పుడు మానేస్తాను. ఎందుకంటే మూవీ సీరియల్ రెండు సెట్ అవ్వట్లేదు. సినిమాలకి ఏముంటే అవుట్ ఆఫ్ లొకేషన్స్కి వెళ్ళాలి, సిటీ. ఇప్పుడు నా వర్షం కురిసిన రాత్రి వచ్చేసి వైజాగ్లో షూటింగ్ జరిగింది. సో కృష్ణలంక మూవీ వచ్చి జగిత్యాలలో షూటింగ్ జరిగింది. అట్లా అవుట్ ఆఫ్ వెళ్తాము, సీరియల్కి పిలుస్తారు ఇక్కడ. సో అవైలబుల్ ఉండకపోవటం వల్ల ఇష్యూస్ అవుతున్నాయి. అందుకే సీరియల్ మానేసి ఇంకా మూవీస్లోనే డిపెండ్ అయ్యానండి. ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్? నాకు ఓల్డ్ బాగా ఇష్టం అండి. చిన్నప్పటి నుండి నా అభిమానులు వెంకటేష్ గారు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఆయన బాగా యాక్టింగ్, నవ్వైనా కామెడీ బాగా చేస్తారు, సెంటిమెంట్ బాగా చేస్తారు, అందరినీ అట్లే ఏడిపించేస్తారు, ఎవ్రీథింగ్ బాగా. ఆయన నవరసాలు పండిస్తారు, వెంకటేష్ గారు ఇష్టం. మీనా గారు యాక్టింగ్ ఇష్టం, వాళ్ళిద్దరు కాంబినేషన్స్ వచ్చాయి, వాళ్ళిద్దరు ఇష్టం. ప్రజెంట్గా అంటే సమంత గారు ఇష్టం, బాగా న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుంది సమంత గారిది, సమంత గారు ఇష్టం. నెక్స్ట్ అంటే కంప్లీట్గా ఇంకా యాక్టర్గా మీ జర్నీ కొనసాగించారు? యాక్టర్గా, యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా, మోడలింగ్ కూడా చేస్తానండి. రీసెంట్గా అంటే బిఫోర్ కోవిడ్ నేను సెలబ్రిటీ ర్యాంపాక్ షో చేస్తాను ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో. సో పవన్ కళ్యాణ్ గారు, ఎక్స్-వైఫ్ రేణుదేశాయ్ గారు, యాంకర్ జాన్సీ, అలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో కలిపి నేను కూడా యాజ్ ఎ సెలబ్రిటీగా ర్యాంపాక్ షో చేయడం జరిగింది. వాళ్ళందరితో కలిసి ర్యాంపాక్ షో చేస్తాను, మోడలింగ్ షూట్స్ వచ్చినా చేస్తాను, ఆర్టిస్ట్గా చేస్తాను.
అండ్ సోషల్ యాక్టివిస్ట్గా కూడా నా లైఫ్ కొనసాగిస్తాను. సో ఈసారి బిగ్ బాస్లో మీ పేరు కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి మరి ఆ బిగ్ బాస్ ఫోన్ కాల్ వచ్చిందా, మరి వెళ్తున్నారా అసలు ఏంటి? అయ్యో అదేం లేదండి. బిగ్ బాస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే బిగ్ బాస్లో మనమేంటో మంది రియాలిటీ చూపిస్తారు. ఇప్పుడు సొసైటీ థింకింగ్ ఎలా ఉంది, ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఇలా ఉంది అలా ఉంది అనేది ఎవరికి తెలియలేదు. తమన్నా గారు వెళ్ళారంటే ఆమె ఎక్కువ టైం లేదు, ఆమె లైఫ్ స్టైల్ ఏంటో కూడా జనాలకు తెలియలేదు. ఆమె కొంచెం యాటిట్యూడ్ ఉండటం వల్ల సొసైటీలో పాజిటివ్ థింకింగ్ అయితే రాలేదు. ఇఫ్ ఐల్ గో, నేను బిగ్ బాస్కి వెళ్ళినట్టయితే నేనేంటో నేనులాగే ఉంటాను కాబట్టి సొసైటీ విల్ యాక్సెప్ట్. డెఫినెట్లీ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుందని నాకు తెలుసు. నన్ను ఆదరిస్తుంది సొసైటీ అని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నా బిహేవియర్ మీకు తెలుసు, చాలా కాలం నుండి చూస్తున్నాను. యాజ్ ఎ ట్రాన్స్ అంటే ట్రాన్సే కాదు, ఒక ట్రాన్స్ మహిళ అంటే మహిళతో సమానమే. అమ్మాయిలో నుండి ఏ విషయంలోనూ తగ్గిపోదు ట్రాన్స్ అంటే. ఆమె కూడా మామూలు మనిషి, మనలాంటి మనిషి, మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి, మనలాంటి మనిషి, ఇంకా మనలాగే జాలి దయ అన్నీ ఉంటాయి. మంచి మనిషి, ఒక ట్రాన్స్ అంటే మంచి మనిషి. చాలా కష్టాలు, బాధలు, అవమానాలు, అవహేళనలు చూసి ముందుకు వెళ్తున్న మనుషులు అని చెప్పి సొసైటీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందని నా నమ్మకం. సో ఐ హోప్ ఇన్వైట్ చేయాలి, బిగ్ బాస్ ఛాన్స్ రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ అండి? నా ఒపీనియన్ ఏంటండి, మంచి ఒపీనియనే ఉంది. అదొకటి రియాలిటీ షో కదా, రియాలిటీ షో మన రియాలిటీ ఇలానే ఉంటుందా? అంటే హర్షిలా ఉంటుందా, లేకపోయి అక్కడికి వెళ్ళాక మాస్క్ వేసుకుంటా? అసలు మాస్క్ నేను అసలే వేసుకోనండి. వాళ్ళు ఏం చెప్పినా నేను ఎలా ఉన్నానో అలాగే రియాలిటీ షో రియల్గానే ఉంటాను నేను. అది రియాలిటీ షో కదా, బిగ్ బాస్ అంటే రియాలిటీ షో. మనమేంటో మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని ప్రజలకు చూపించాలి రియాలిటీ షోలో. సో నా క్యారెక్టర్ ఏంటి, యాజ్ ఎ ట్రాన్స్ మహిళగా నేనేంటి, నేను చేస్తుంది ఏంటి, నేను చేయబోయేది ఏంటి అని వాళ్ళు క్యాస్ట్ చేస్తారు. మనం ఏం చెప్పక్కర్లా. అక్కడ మనం బిహేవ్ చేసే విధానము, ఆ 14-15 మందితో మనం ఉండే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా ప్రజలు క్యాస్ట్ చేస్తారు. సో నేను నాలాగే ఉంటాను, కానీ నేను మాస్క్లు వేసుకొని ఏమీ వేసుకోనండి, పెయింట్లు వేసుకొని మాస్క్లు వేసుకొని. సో బిగ్ బాస్ అవకాశం వస్తే డెఫినెట్గా ఖచ్చితంగా వెళ్తానండి. ఏదైతే అనిపిస్తుంది, ఐ హోప్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఐ హోప్ సో వెళ్ళాలని అనుకుంటున్నా. సో బిగ్ బాస్ మీ వాయిస్ విని బిగ్ బాస్ టీం వాళ్ళు త్వరగా నన్ను అప్రోచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఫైనల్గా మా ఛానల్కి మీరేమన్నా అంటే మనస్ఫూర్తిగా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, ఏమీ అంతేం లేదు. మీరు చాలా గ్రేట్గా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళలో ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి సొసైటీకి చూపిస్తున్నారు. యూఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మంచి చేసే వాళ్ళని చేయనివ్వండి, దయచేసి విమర్శలు కురిపించవద్దు అని చెప్తున్నాను. సో ట్రాన్స్జెండర్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ముందుకెళ్ళాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు దయచేసి మీరు డిస్కరేజ్ చేయదు. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, మనీ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక చిన్న అవకాశాలను కల్పించండి. జాబ్ చేసుకునే వాళ్ళకి జాబ్ అవకాశం, బిజినెస్ చేసుకునే వాళ్ళకి చిన్న సలహాలు ఇవ్వటం, అది వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడానికి సహాయం చేయమని సొసైటీకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇంకంతే, ఇంకేం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ విష్ యూ గుడ్ లక్ మీ సినిమాలకు కూడా. ఇంకా మీకు వెండి తెర మీద మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.